కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం వాహనాలకు నిప్పుబెట్టారు. ఈ ఘటనలో 3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి మాధవరం గ్రామానికి బయలుదేరగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, ఏకంగా వాహనాలకి నిప్పు పెట్టడం చూస్తున్నాం. 3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డట్టుగా చెప్తున్నారు. వాళ్ళు 3 ఎలా ఉన్నారు? బాలనాగిరెడ్డి ఏమంటున్నారు? ఇప్పటికీ ఒక మాధవర గ్రామంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఏదైతే ఘటన జరిగి 4 గంటలు అవుతున్నా కానీ పోలీసులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి మీద ఆ యొక్క కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితి. దీనికి తోడు ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలని వెళ్తున్న సమయంలో ఆ ఎమ్మెల్యేని అడ్డుకొని ఇప్పటిదాకా కూడా అక్కడే పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవ గ్రామంలో అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా వారి వాహనాలను కూడా తగలబెట్టి అక్కడ ఆ ప్రాంత వాసులను కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ రోజు కుసిగి మండల కేంద్రంలో మంత్రాలయం ఎమ్మెల్యే అయిన బాలనాగిరెడ్డి చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలన మీద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఈ యొక్క మంత్రాలయానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో దాడి కాసి వారి మీద ఒక పథకం ప్రకారంగానే దాడి చేయడం జరిగింది. వాహనాన్ని మొదటగా ఆపిన తర్వాత ఆ వాహనంలో ఉన్న వారి మీద దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ తుఫాన్ వాహనాన్ని కూడా నిప్పు పెట్టి అందించడం జరిగింది. దీనికి తోడు అక్కడే వాహనం మీద వెళ్తున్న ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ యొక్క ద్విచక్ర వాహనాన్ని కూడా నిప్పు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. అదే దారిలో వెళ్తున్న ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు భయభ్రాంతులకైతే గురైన పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక భయం అయితే వారిని ఎంతగానో భయపెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు తిరిగి ప్రయాణం వెళ్తుండగా ఒక అక్కసుతో ఇటువంటి దాడికి పాల్పడ్డారు. ఈ యొక్క సంఘటనను తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బయలుదేరుతుండగా అతన్ని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మీరు ఇక్కడే ఉండాలంటూ అక్కడే ఆపివేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఘటన జరిగి 4 గంటలు అవుతున్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, ఎందుకు తనని పంపట్లేదని చెప్పేసి బాలనాగిరెడ్డి ప్రశ్నించినప్పటికీ కూడా పోలీసుల నుండి ఎటువంటి సమాధానం రావట్లేదు. బిందు రైట్ లోకేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.